సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ ఎంపవరింగ్ స్కిల్ అండ్ నాలెడ్జ్. నేను మీ మల్లేష్. చాలామంది వ్యూవర్స్ మరియు సబ్స్క్రైబర్స్ ఈ యొక్క జూనియర్ పంచాయత్ సెక్రటరీ విధులు మరియు రెస్పాన్సిబిలిటీస్ పైన ఒక వీడియో చేయమని అడిగారు. నేను దాంట్లో భాగంగా ఇప్పుడు వీడియో చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మనము ఈ జూనియర్ పంచాయత్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీస్ అనేది కాంపిటేటివ్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు పంచాయతీరాజ్ యాక్ట్లో ఈ యొక్క విధులు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ యొక్క టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం గత ఎగ్జామ్లో కూడా చూడడం జరిగింది. రోజునాంశ కావచ్చు, ఈ యొక్క మనకు ఈ యొక్క కోరం సంబంధించిన క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. కాబట్టి ఈ యొక్క టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ముఖ్యంగా ఈ టాపిక్ని గమనించినట్టయితే మనకు 43 సెక్షన్ ఆఫ్ పంచాయతీరాజ్ యాక్ట్ 2018లో ఈ యొక్క విధుల్ని చెప్పడం జరుగుతుందన్నమాట. సో మనము ఒక్కొక్క పాయింట్ని ఇందులో డిస్కస్ చేస్తాం. సో ముఖ్యంగా మనకు పంచాయతీ సెక్రటరీ అంటే పంచాయతీ సెక్రటరీ ఏం చేయాలి? ఇన్ఫార్మ్ ద సర్పంచ్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద విలేజ్. అంటే సర్పంచ్ మరియు మెంబర్స్కి ఒక పంచాయతీ సెక్రటరీ తెలియజేయాలన్నమాట. నేను గ్రామ మీటింగ్ అనేది కండక్ట్ చేయబోతా ఉన్నాను, ఒక పలానా తేదీ అని చెప్పాలన్నమాట. సో అప్పుడు ఈ యొక్క సర్పంచ్ ఏం చేస్తారంటే అందరికీ వీలవుతుందా లేదా ఆ రోజు అటెండ్ అవ్వడానికి ఒక డిసైడ్ చేసుకొని ఆయన డైరెక్షన్లో ఆ రోజు పంచాయత్ సెక్రటరీ యొక్క మీటింగ్ని కండక్ట్ చేయాలి. సో ఆ మీటింగ్లో పంచాయత్ సెక్రటరీ ఏం చేయాలంటే తను పాలు పంచుకోవాలన్నమాట. తను కూడా భాగస్వామి కావాలి. ఏమైనా సలహాలు సూచనలు కనుక ఉంటే మాత్రము తన తరపు నుంచి తను కూడా పెట్టే అవకాశం ఉంటుంది, ఇచ్చే అవకాశం కూడా ఉంది యాక్ట్లో. అలాగే ఎటువంటి ఓటు హక్కు కలిగి ఉండడు, ఎందుకంటే ఆయన ప్రజల నుంచి ఎన్నుకోడు కాబట్టి ఆయనకి ఎటువంటి ఓటు హక్కు ఉండదు. ఏవైనా సలహాలు సూచనలు కనుక ఇచ్చేది ఉంటే మాత్రం డెఫినెట్గా తన తరపు నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క ప్రొసీడింగ్స్ ఏవైతే జనరేట్ అవుతాయో, అంటే మీటింగ్ నుంచి ప్రొసీడింగ్స్ ఏవైతే వస్తాయో వాటిని ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి, పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి, సంబంధిత ఆఫీసర్కి ఈయన 3 రోజుల్లోగా పంపించాల్సి ఉంటుంది. అంటే రిజల్యూషన్ ఏదైతే ఉంటుందో, అంటే తీర్మానాలు ఏవైతే ఉంటాయో మాత్రం డెఫినెట్గా ఆ తీర్మానాల కాపీ ఈ యొక్క ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి పంపించాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది. అలాగే ఇంకో పాయింట్ వచ్చేసి ఈ యొక్క తీర్మానాలు కూడా ఇంప్లిమెంట్ చేసే, అమలుపరిచే బాధ్యత కూడా వీరిపైనే ఉంటుంది. సో ముఖ్యంగా అయిపోయింది, మీటింగ్ కండక్ట్ చేయడం అయిపోయింది. అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకు ముఖ్యంగా ఈ యొక్క శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే విలేజ్లో ఈ యొక్క స్వచ్ఛ భారత్ కానివ్వండి, లేకపోతే మన స్వచ్ఛ తెలంగాణ కానివ్వండి, సో వీటిని దృష్టిలో పెట్టుకొని శానిటేషన్ అనేది ఒక పెద్ద పీట వేయడం జరిగింది ఈ యొక్క యాక్ట్లో. ముఖ్యంగా ఈ యొక్క పంచాయత్ సెక్రటరీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే శానిటేషన్ని చూడాలన్నమాట. పబ్లిక్ ప్లేసెస్, ఆల్ పబ్లిక్ ప్లేసెస్ ఇన్ విలేజ్, ఇంకా మనకు స్కూల్స్ కానివ్వండి, అంగన్వాడీ సెంటర్లు కానివ్వండి, మార్కెట్ ప్లేసెస్ కానివ్వండి, స్కూల్ ప్రెమిసెస్ కానివ్వండి, ఇట్లాంటి ప్రెమిసెస్లో ప్రతి దగ్గర ఈయన శానిటేషన్ని చూడాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఇంకో పాయింట్ గమనించాలి, రోడ్ క్లీనింగ్స్ కానివ్వండి, అన్ని క్లీనింగ్ మొత్తం చెత్త చెదారం, గార్బేజ్ కలెక్షన్స్ కానివ్వండి, ఇంటింటి డోర్ కలెక్షన్స్ కానివ్వండి, మొత్తం వీరిపైన ఉంటుంది. ఇంకోటి మస్కిటోస్ని కంట్రోల్ చేయడము. మస్కిటోస్ని ఎలా కంట్రోల్ చేయడం ఏంటంటే, ఒక మనకు ఊర్లలో చెరువులు ఉంటాయి, కుంటలు ఉంటాయి, అక్కడ ఏమవుతుందంటే మస్కిటోస్ లేస్ చేస్తాయి కాబట్టి, ఎగ్స్ని లేస్ చేస్తాయి కాబట్టి ఆ యొక్క ఎగ్స్ని పెరగకుండా గంబూజియా చేపల్ని పెంచాల్సి ఉంటుందన్నమాట. సో ఒక కుంటలో ఆయన చేపల్ని వదలాలి. సో ఆ చేపల్ని జనాలకు పంపిణీ చేసే వ్యవస్థను కూడా ఇందులో మెన్షన్ చేశారు. కాబట్టి ఈ చేపల్ని పెంచే రెస్పాన్సిబిలిటీ కూడా వీరిపైన ఉంటుంది. అండ్ ఎందుకంటే మలేరియా ఇట్లాంటివి ఏమంటారు, ఇట్లా మస్కిటో రిలేటెడ్ డిసీజ్ రాకుండా కూడా చూడాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది. మనము ఇంకా డెప్త్లోకి వెళ్దాం. ఇక్కడ నేను చెప్పాను పబ్లిక్ ప్లేసెస్, స్వీపింగ్, బోర్వెల్స్. ముఖ్యంగా బోర్వెల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనము టీవీలలో కూడా చూస్తూ ఉంటాం, విలేజెస్లో ఏదైనా ఒక చైల్డ్ వెళ్ళి ఆ బోర్వెల్లో పడిపోతే మనను నెక్స్ట్ డే టీవీలో కూడా రావడం జరుగుతుంది, పలానా విలేజ్లో ఈ యొక్క చిన్న పాప బోర్వెల్లో పడిపోయిందని చెప్పి. సో ఇట్లాంటి సంఘటనలు పునరుద్ధరణ కాకుండా ఈ యొక్క యాక్ట్లోనే చెప్పడం జరుగుతుంది అనమాట. అట్లాంటి బోర్వెల్స్ కనుక ఉంటే డెఫినెట్గా వాటిని మూసేయాలని చెప్పి ఆ ఒక రెస్పాన్సిబిలిటీస్ కూడా పంచాయత్ సెక్రటరీకి ఇవ్వడం జరిగిందనమాట. సో ముఖ్యంగా మనం ఇంకోటి చూడాలి, మనము ఒక డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కనుక ప్రాపర్గా లేకపోతే సంబంధిత అధికారులతోని కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్ళి ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీని కూడా మెరుగుపరచాల్సిన బాధ్యత కూడా వీరిపైన ఉంటుంది. అలాగే ఇక్కడ లాగ్ బుక్ మెయింటైన్ చేయాలి. నేను చెప్పాను కదండి, చేపలు కానివ్వండి ఇట్లాంటి దానిపైన ఒక లాగ్ రిజిస్ట్రీ బుక్ మెయింటైన్ చేయాలి. సో ఆయన ఇంకోటి ఏంటంటే, స్ట్రేంజర్స్ కనుక ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే ఊర్లో కనుక స్ట్రేంజర్స్ అంటే అన్నోన్ పర్సన్స్ కనుక బయట వ్యక్తులు కనుక విజిట్ చేస్తూ ఉంటే, తిరుగుతూ ఉంటే కూడా వారి ఇన్ఫర్మేషన్ కూడా సేకరించాలి. సో సేకరించి ఒక రిజిస్టర్ రాయాలి. అదే రోబ్స్ నాంచా అనమాట. రోబ్స్ నాంచాలో ఈయన ఆ యొక్క
అంటే రోజు తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో స్ట్రేంజర్స్ ఉంటారో వారి యొక్క రికార్డ్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కూడా వీరిపైన ఉంటుంది. అలాగే ఇక్కడ ఏం చెప్పారంటే మనకు ఈ హరితహారంలో భాగంగా మోర్ దెన్ అంటే 85% మినిమం అంటే కనీసం 85% ప్లాంటేషన్ అంటే మొక్కల్ని పరిరక్షించాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది. ఎందుకంటే ఈ పాయింట్ కూడా అంటే ఈ యొక్క మనకు చెప్పడం జరుగుతుంది కానీ మనం వింటూ ఉన్నాం ఈ హరితహారం. సో చెట్లు పెంచుతూ ఉన్నారు కాబట్టి సో దాన్ని ముందుకు తీసుకెళ్ళే ఉద్దేశంతో ఈ యొక్క 85% చెట్లు అనేది పెంచుతూ ఉండాలన్నమాట. సో అలాగే ఏవైనా ల్యాండ్స్ కనుక ఆక్రమణకు గురైతే కనుక డెఫినెట్గా వాటిని కాపాడాల్సిన బాధ్యత కూడా వీరిపైన ఉంటుంది. ఆక్రమణకు గురి కాకుండా ప్రభుత్వ ల్యాండ్స్ కానీ, పంచాయతీ సెక్రటరీ ల్యాండ్స్ కానీ, అంటే గ్రామ పంచాయతీ ల్యాండ్స్ కానీ ఇట్లాంటి ల్యాండ్స్ని ఆక్రమణకు గురి కాకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా వీరిపైన ఉంటుంది. అలాగే మనం ఇంకా చూడొచ్చు, ఇంకా ఇన్డెప్త్గా వెళ్దాం. ఏమైనా కమ్యూనల్ డిసీజ్ కనుక అవుట్ బ్రేక్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంటుంది. అంటే స్వైన్ ఫ్లూ లాంటి ఇతరితర డిసీజ్ కనుక ఏదైనా ఊర్లో ప్రవహించినట్టయితే మాత్రము డెఫినెట్గా వాటిని అరికట్టాల్సిన బాధ్యత కూడా వీరిపైన ఉంటుంది. అంటే ఈయన సంబంధిత అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని మా విలేజ్లో ఈ యొక్క డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంది, ఈ కమ్యూనల్ డిసీజ్ అంటురోగము, సో దీన్ని మీరు ఆపాలని చెప్పి ఈయన బాధ్యత కూడా వీరిపైన ఉంటుంది. అలాగే ఈయన ఏం చేయాలంటే ఈ యొక్క డైలీ మార్కెట్ ఏదైతే అవుతుందో వాటిని కరెక్ట్గా జరుగుతుందా లేదా మార్కెట్ ప్లేసెస్ని కనుక వీక్లీ మార్కెట్ ప్లేసెస్ని కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉండాలన్నమాట. అలాగే ఈయన అకౌంట్ రికార్డ్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలన్నమాట. అకౌంట్ రిసిప్ట్స్ని సరిగ్గా మెయింటైన్ చేయాలి. ఏదైతే వస్తువులు కొంటా ఉన్నారో ఆ రిసిప్ట్ని కరెక్ట్గా మెయింటైన్ చేసి సంబంధిత ఏవైతే మనకు ఆడిట్ ఉంటుందో అప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత కూడా వీరిపైన ఉంటుంది. అలాగే గ్రామ పంచాయతీలోని మూవబుల్ ఐటమ్స్ ఉంటాయి కదండి, కొత్త వస్తువులు ఏమైనా కొన్నప్పుడు వాటిని రిజిస్టర్లో ఎంటర్ చేసుకుంటూ ఉండాలి. సో ఆ రిసిప్ట్లు కూడా ప్రొడ్యూస్ చేసే బాధ్యత కూడా వీరిపైన ఉంటుంది. అలాగే ఈయన కస్టోడియన్ అనమాట. ఏదైతే ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఇచ్చే ఫండ్స్ ఏదైతే ఉంటుందో వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా వీరిపైన ఉంటుంది. సెంట్రల్ నుంచి కానివ్వండి, స్టేట్ నుంచి కానివ్వండి, ఆ యొక్క అకౌంట్కి కూడా ఈయన బాధ్యత వహిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈయన పర్మిషన్ లేకుండా అకౌంట్ నుంచి డబ్బులు మాత్రం తీసే అధికారం మాత్రం ఉండదు ఎవరికి. సో ఈయన ఇంకేంటంటే ఈయన ఈ యొక్క గ్రామ పంచాయతీ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో కంప్యూటరైజ్ చేయాల్సిన బాధ్యత కూడా వీరిపైన ఉంటుందన్నమాట. అంటే ఈ యొక్క ఎంతమంది ఉన్నారు, ఏమేమి మీటింగ్స్ జరిగాయి, జనాలు ఎంతమంది ఉన్నారు, ఆ పెన్షన్ ఎంతమంది తీసుకుంటా ఉన్నారు, పంచాయతీరాజ్ వెబ్సైట్లో అయినా కంప్యూటరైజ్ అప్లోడ్ చేసే బాధ్యత కూడా వీరిపైన ఉంటుంది. అలాగే ఈ యొక్క ట్యాక్స్ కలెక్షన్ ఏదైతే ఉంటుందో, ఇంటింటి ట్యాక్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కలెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా వీరిపైన ఉంటుంది. మనకు త్రైమాసికం ఉంటుంది కదండి, ఫస్ట్ త్రైమాసికంలో 15 days లోపల ట్యాక్స్లు కలెక్ట్ చేసే బాధ్యత కూడా వీరిపైన ఉంటుంది. సో అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ద బర్త్ రిజిస్టర్ అనమాట. బర్త్ అంటే ఎవరైనా పుట్టుక, చావు మరియు పెళ్ళి సంబంధించిన సర్టిఫికెట్లు కూడా వీరు మెయింటైన్ చేయాలన్నమాట. రిజిస్టర్లో మెయింటైన్ చేయాలి, వీరే ధృవీకరించాలి. అలాగే వీరు ఏం చేస్తారంటే ఏమైనా వేకెన్సీ కనుక ఏర్పడితే, ఏమైనా ఖాళీలు కనుక ఏర్పడితే విలేజ్లో సర్పంచ్ సంబంధించిన ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు కనుక ఎవరైనా వెళ్ళిపోయినా, రిజిగ్నేషన్ చేసినా, చనిపోయినా కూడా అటువంటి అప్పుడు ఖాళీలు ఏర్పడినప్పుడు సంబంధిత డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఇంటిమేట్ చేయాల్సిన బాధ్యత కూడా వీరిపైన ఉంటుంది. అలాగే నెలసరి ఇంటింటి సమాచారం కూడా వీరు మెయింటైన్ చేయాలన్నమాట. సో హౌస్ హోల్డ్ సర్వే కూడా వీరు మెయింటైన్ చేయాల్సిన కంప్లీట్ 360 degreesలో విలేజ్లో ఏది ఎక్కడుంది అంటే అడగాల్సి వస్తే డెఫినెట్గా పంచాయతీ సెక్రటరీ సమాధానం చెప్పే ఆయన స్థితిలో ఉండాలని చెప్పి మనకు ఈ యాక్ట్లో ఓవరాల్గా తెలియవస్తూ ఉంది. మనకు 90% ఆఫ్ స్ట్రీట్ లైట్స్ ఎప్పుడు వెలుగుతూ ఉండాలన్నమాట. సో ఆ బాధ్యత కూడా వీరికి ఇవ్వడం జరిగిందనమాట. సో స్ట్రీట్ లైట్స్ ఏవైతే ఉంటాయో, స్ట్రీట్ బల్బ్స్ కానివ్వండి, అవన్నీ 90% ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఈయన ఏం చేయాలంటే మనకు ఈ యొక్క డ్రై వేస్ట్, ఇంటి నుంచి చెత్త సేకరణ కానివ్వండి, దాని డీక్రిమినేషన్ కానివ్వండి, ఇట్లా సంబంధిత ఈ యొక్క వర్క్స్ అన్నీ ఈయనకి అలాట్ చేయడం జరిగింది. మార్నింగ్ లేవగానే ఈయన ఒక రౌండ్ వేస్తాడనమాట, కరెక్ట్గా జరుగుతుందా లేదా, ఈ యొక్క క్లీనింగ్ ఆఫ్ రోడ్స్ కానీ, స్వీపింగ్ ఆఫ్ రోడ్స్ కానీ కరెక్ట్గా జరుగుతుందా లేదా ఈయన మెయింటైన్ చేస్తాడు. అలాగే ఈయన ఒక రిజిస్టర్ కూడా అటెండెన్స్ కూడా ఈయన తీసుకోవడం జరుగుతుంది, ఎంప్లాయీస్ అటెండెన్స్ కూడా. ది పంచాయత్ సెక్రటరీ షుడ్ టేక్ మెజర్స్ ఫర్ ప్లాంటేషన్. ఈయన ఏం చేస్తారంటే ఈ యొక్క చెట్లు పెట్టడానికి కూడా ఈయనే మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ ఫలాల చెట్లు కానీ ఇట్లాంటి ఇతరితర చెట్లను కూడా ఈయన ఆధ్వర్యంలోనే అంటే పెట్టడం జరుగుతుందన్నమాట. సో ఈ ముఖ్యంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏంటంటే మినిమం 6 samples టు బీ గివెన్ ఎవ్రీ హౌస్ ఓనర్స్. ఎవరైతే కొత్తగా ఇల్లు కడతా ఉన్నారో 6 samples అనేది ఇవ్వడం జరుగుతుంది వారికి, పెంచమని చెప్పి. అవి కరెక్ట్గా పెంచుతున్నాడా లేదా చూడాలి, పెంచకపోతే ఫైన్ కూడా వేస్తాడు, ఆ అధికారం కూడా ఇవ్వడం జరిగిందనమాట దీంట్లో. సో మనము ఇంకా డెప్త్లోకి వెళ్దాం. ఇక్కడ
ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మీకు ఇంటర్నల్ రోడ్స్ కానివ్వండి, ఇట్లాంటివి కానివ్వండి, ఆ రోడ్ పక్కన చెట్లు పెంచే అధికారం కూడా వీరికి ఇవ్వడం జరిగిందనమాట. సో అట్లీస్ట్ చెప్పాను కదండి, అట్లీస్ట్ 85% ఆఫ్ ద ప్లాంటెడ్ శాంప్లింగ్స్ ఇన్ విలేజ్ వర్ రెగ్యులర్ వాటరింగ్ అనమాట. ఏవైతే చెట్లు పెట్టడం జరిగిందో 85%ని కాపాడిన బాధ్యత వీరిపైన ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా వాటరింగ్ కూడా ఇచ్చే ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కూడా వీరికి ఇవ్వడం జరిగిందనమాట. పంచాయత్ సెక్రటరీ షల్ అరేంజ్ మంత్లీ బేసిస్ అప్డేషన్ కలెక్షన్ డేటా ఫ్రమ్ ద విలేజ్ హౌస్ హోల్డ్స్ అనమాట. ఏంటంటే మనము నెలసరి ఏదైతే డేటా ఉంటుందో దాన్ని కలెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా వీరిపైనే ఉంటుంది. అలాగే ఇంకో పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే ఇవన్నీ జరగాలంటే విలేజ్ పంచాయత్ సెక్రటరీ ఊర్లోనే ఉండాలి. పంచాయత్ సెక్రటరీ షెల్ రిసైడ్ ఇన్ ద విలేజ్ ఫర్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ అని చెప్పి మనకు ఒక 8th పాయింట్ ఇవ్వడం జరిగిందనమాట. సో దీన్ని బట్టి చూసినట్టయితే మీరు పంచాయత్ సెక్రటరీ అనేట ఆయన విలేజ్లో ఉండి విలేజ్ 360 degrees యాంగిల్స్లో ఆయన వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈయనకి అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఓవర్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ ద గ్రామ పంచాయత్. ఈయన ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లాగా ఈయన కిందున్న స్టాఫ్ పైన ఈయనకి అధికారాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క సర్పంచ్ శాలరీస్ కానీ ఈ యొక్క ఇతరితర స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ శాలరీస్ కూడా పే అంటే ఈయన సంతకం పెడితేనే రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఈయన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉంటాడు కాబట్టి వాళ్ళందరూ ఈయన చెప్పినట్టు నడుచుకోవాల్సి ఉంటుంది. అలాగే సర్పంచ్ ఈయన గ్రామ పంచాయతీ ఆయన పంచాయత్ సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయన సబార్డినేట్ టు ద గ్రామ పంచాయతీ అన్నమాట. గ్రామ పంచాయతీకి సబార్డినేట్గా వర్క్ చేస్తారు. అలాగే ఇక్కడ మనం ఇంకా చూడవచ్చు, ఏదైనా పాయింట్ మిస్ చేశానా లేదని చూస్తూ ఉన్నాను నేను. ఇంకా ఏం పాయింట్ మిస్ చేయలేదు. ఇంకా నేను పంచాయతీ సెక్రటరీ షల్ రెస్పాన్సిబుల్ క్యారీ అవుట్ ఇన్స్ట్రక్షన్ గివెన్ బై ద టైమ్ టు టైం. గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ కనుక వస్తే అవి టైం టు టైం ఈయన పాటించాల్సిన బాధ్యత వీరిపైన ఉంటుంది. అలాగే ఏమైనా పర్మిషన్ ఏదైనా ఇతరితర గ్రామ పంచాయతీకి సంబంధించిన పర్మిషన్ ఏవైతే ఉంటాయో అది కూడా ఈయననే ఇస్తాడు. సో మనకి మొత్తం ఓవరాల్గా నేను ఈ పంచాయత్ సెక్రటరీ యొక్క విధులను డిస్కస్ చేశాను, పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేశాను ఇందులో. సో ఇంకా మొత్తం చెప్పేశాను కానీ ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించింది హౌస్ హోల్డ్ సర్వే కానివ్వండి, ఇతర అంశాలు కూడా ఆయన పర్యవేక్షణలోనే ఉంటాయి. స్వీపింగ్ రోడ్స్ కానివ్వండి, ఈ యొక్క 85% ప్లాంటేషన్ కానివ్వండి, అన్నీ డిస్కస్ చేశాను అనుకుంటున్నాను. సో ముఖ్యంగా ఇదండి గ్రామ పంచాయత్ సెక్రటరీ యొక్క విధులు. ఎవరైతే సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని భావిస్తూ ఉన్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్లు కనుక ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. నేను మీ మల్లేష్.